ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. గంగాజలమ మహిమ. ఓ కార్తవీర అర్జున, శివ పూజ గురించి, శివ మహత్యమును గురించి వివరించదను వినుము. మునుపు శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివగంగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి బలమునకు సంపాదించి సముద్రము దాటినెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివ పూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలకు తీర్చుకొరికి కనుక పూజలు శివ పూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణు పాదమున నుండి పుట్టినదియో శివుని శిరస్సు నుండి ప్రవహించుచుండినయో అయినందువలనే సర్వ పాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోతున్నాను. ఏమనగా, నీళ్లను కాని గంగా 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 అని 3 పర్యాయములను అనుకొని శిరస్సున చల్లుకొనిచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమైననుగు. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో అంగస్నానము అత్యంత పుణ్యప్రదమైన తెలుపుచు గంగాజల మహత్యము గురించి కార్తవీర్య అర్జునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలము క్రిందట మగధ రాజ్యములో మరో పురోహితుడునే జీవించుచున్న 4 బ్రాహ్మణులుండిరి. 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవనవంతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామమున కోనేటి స్నానము చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలైనను అందము చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థిని విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించుచు ఆ కన్యను కోపంతో నీవు పిచాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థి మీరు కూడా పిచాచులు కాగలరు అని ప్రతి శాపమిచ్చుడే వారంతా పిచాచ రూపములో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరకటే వాటికై పెనుగులాడుకొనుచుండిరి. కొంతకాలమున ఒక సిద్ధుడొకటి దగ్గర రాగా ఆ పిచాచములు తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిచాచ రూపము ఎట్లా పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిచాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయటమే 5 యథారూపము కలిగినది. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాస మందలి నది స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించిన చెప్పుటచే ఆమెకు దైవత్యము నశించి గంధర్వ్యలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలలో తెలియచూడచుండగా మరల ఆ గంధర్వుడు తన భార్యకు వెతుక్కుచు వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూసి మండిపడుచు తన శ్రీనై యుండి కూడా ఇలా కామకృత్య కాలవాడైనందున నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని
పాపానమై పడిపోయిండను. భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగి ఉండగా వానరుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షమభంగరుడైన తుచ్చు కామ వాంఛనుకోనై తపశక్తి ఎంత వదులుకున్నావు. సరేలెమ్ము, గంగానదిలో స్నానము చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా, విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలములో నీరు తెచ్చి పాశాలపై చల్లగా ఆ రాయి పూర్వము గంధర్వ స్త్రీ రూపము పొంది గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నందికి విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.